హలో గైస్, వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. ఇవాళ టాపిక్ దేని మీద అంటే విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ మీద. దీనికోసం మనం ఒక బ్రౌజర్లో ఇక్కడ విజువల్ స్టూడియో డౌన్లోడ్ 2022 అని సెర్చ్ చేయండి. 2022 అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే కొంచెం కిందకి రండి. ఇక్కడ కమ్యూనిటీ, ప్రొఫెషనల్ అండ్ ఎంటర్ప్రైజ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. వీటి మధ్య డిఫరెన్సెస్ చెక్ చేయడానికి కంపేర్ ఎడిషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి చెక్ చేయొచ్చు. ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఫర్ నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్. అది క్లిక్ చేసిన తర్వాత ఒక విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ సెటప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. ఆఫ్టర్ దాట్ మీకు ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇప్పుడు విజువల్ స్టూడియో అనేది ఇన్స్టాలర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఈలోపు అసలు విజువల్ స్టూడియో అంటే ఏంటో చూద్దాం. విజువల్ స్టూడియో అనేది ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, అంటే ఒక ఐడిఈ అనమాట. ఇట్ వాస్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. దీన్ని యూస్ చేసి మనం డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. లైక్ విండోస్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, మొబైల్, డెస్క్టాప్, ఇలా ఎన్నో అప్లికేషన్స్ అనేవి డిజైన్ చేయొచ్చు అనమాట. ఇంతేకాకుండా ఈ డిజైన్ చేసిన అప్లికేషన్స్ని ఈ విజువల్ స్టూడియో యూస్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. ఇవన్నీ ఎలా అనేది మనం ఫర్దర్ సెషన్స్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ డౌన్లోడ్ అయిపోయినట్టుంది. నో విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇలా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అవి చూస్ చేసుకుంటే దీనికి రిలేటెడ్ సెటప్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటివంటే ASP.NET అండ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ Azure డెవలప్మెంట్ అండ్ పైథాన్, Node.js, ఇలా ఎన్నో ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ASP.NET వెబ్ డెవలప్మెంట్ అనేది ఎందుకు అంటే ASP.NET కోర్ అప్లికేషన్ లేదా కన్సోల్ అప్లికేషన్ ఇంకా అదర్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది చూస్ చేయాలి. డిప్లాయ్మెంట్ చేయడానికి రిలేటెడ్ SDKs అన్ని ఇన్స్టాల్ చేయడానికి Azure డెవలప్మెంట్ అనేది యూస్ చేస్తాం. మనం ఎప్పుడైనా పైథాన్ డెవలప్మెంట్ Node.js మీద వర్క్ చేయాలంటే వీటిని చెక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే డెస్క్టాప్కి అయితే ఇది, అండ్ గేమింగ్ అప్లికేషన్స్కి అయితే ఇది, మొబైల్ డెవలప్మెంట్కి అయితే ఇవి, అండ్ డేటా సోర్స్ లైక్ Azure SQL సర్వర్ కానీ ఏదైనా అదర్స్ డేటా సోర్సెస్ కనెక్ట్ అవ్వాలి అంటే ఈ ఆప్షన్. ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎక్సెల్ షీట్స్కి అయితే ఇవి. ఫర్ నౌ ఐఎమ్ చూసింగ్ ASP.NET అండ్ వెబ్ డెవలప్మెంట్. ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇవన్నీ ఆప్షనల్ అనమాట. వీటిలో మనకి ఏమైనా ఎక్స్ట్రాగా కావాలి అంటే ఇక్కడ చూస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ బటన్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అయిన తర్వాత కొన్ని థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోమంటారు. ఆ థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీకు పాపప్ విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ వితౌట్ కోడ్. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు విజువల్ స్టూడియో టూల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఏంటివో చూద్దాం. కొన్ని ఫైల్, న్యూ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేయడానికి ఇలా ఫైల్, న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఒక ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉంటే ఓపెన్ చేయొచ్చు అనమాట. ఒక కొత్త రిపాజిటరీని మనం ఎగ్జిస్టింగ్ రిపాజిటరీని క్లోన్ చేసుకోవాలి అన్నా మనం ఇక్కడి నుంచి క్లోన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని ఫైల్స్ సేవ్ చేయాలి, మనం మల్టిపుల్ ఫైల్స్ ఓపెన్ చేసాం, అన్ని ఫైల్స్ని సేవ్ చేయాలి అంటే సేవ్ ఆల్ అనేది ఆప్షన్ చేయొచ్చు. ఇలా ఎడిట్ అని గో టు నెక్స్ట్ ఫైల్ ఆర్ గో టు పర్టికులర్ ఫైల్ అనేసి ఇక్కడ నుంచి స్విచ్ అవ్వచ్చు. ఏదైనా కంటెంట్ని రీప్లేస్ చేయాలంటే ఫైండ్ అండ్ రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని అడ్వాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. గిట్ ప్రాజెక్ట్ని క్లోన్ చేయాలన్నా లేదా క్రియేట్ చేయాలన్నా అవి కూడా చేయొచ్చు. లెట్స్ ట్రై టు క్రియేట్ అ న్యూ ప్రాజెక్ట్. అలా ఫైల్, న్యూ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విజువల్ స్టూడియో అనేది కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. C#, C++, F#, జావాస్క్రిప్ట్, పైథాన్, ఇవన్నీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయి. ఇవే కాకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్, ఆండ్రాయిడ్ కా, Azure కా, iOS కా, లినక్స్ కా, మ్యాక్ ఓఎస్ కా,
ప్రాజెక్ట్ టైప్స్ బట్టి కూడా చూస్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ కన్సోల్ అప్లికేషన్ అండ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ని ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ దట్ క్లిక్ ఆన్ 3 dots అండ్ బ్రౌజ్. నేను సెషన్కి ముందే మన కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంచాను, మన సాఫ్ట్వేర్ పాఠశాల అని. ఇక్కడ డెమో కోసం ఒక డెమో ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ పాత్ అనేది ఇక్కడ ఇచ్చాను అనమాట. ఓకే, మై ఫస్ట్ యాప్. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, .NET 8, 9, లేకపోతే ఇవి కాకుండా అదర్ ఫ్రేమ్వర్క్స్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అవి ఎలాగో కూడా మనం ఫ్యూచర్లో చూద్దాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఆప్షన్. మన విజువల్ స్టూడియో ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత అది ఇలా ఉంటుంది అనమాట. దీన్ని సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అంటారు. ఇది మన SLN ఫైల్, మనం క్రియేట్ చేసిన సొల్యూషన్ ఫైల్. అది ద నేమ్ ఆఫ్ మై ఫస్ట్ యాప్ అని మనం క్రియేట్ ఇచ్చిన ప్రాజెక్ట్ నేమ్ అనేది ఉంటుంది. దానికి రిలేటెడ్ ఇది కన్సోల్ అప్లికేషన్ కాబట్టి ఒక క్లాస్ లైబ్రరీ అనేది క్రియేట్ అయింది. బై డిఫాల్ట్ ఏ కన్సోల్ అప్లికేషన్ అయినా ఒక స్టాండర్డ్ స్టార్ట్ ఫైల్ అనేది ఉంటుంది. అది ఏంటి అంటే program.cs అనమాట. సో ఇట్స్ లైక్ అ స్టార్ట్అప్ పాయింట్ ఫర్ అవర్ అప్లికేషన్ టు రన్. తర్వాత విజువల్ స్టూడియో కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే విజువల్ స్టూడియోలో మనం కోడ్ని ఎడిట్ చేయొచ్చు, డీబగ్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. విజువల్ స్టూడియోని యూజ్ చేసి మనం టెస్టింగ్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు. ఇట్లా కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా కొన్ని హిడెన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు, ఇది ఎలాగో చూసాం. నెక్స్ట్ డిఫరెంట్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇది కూడా మనం చెక్ చేసాం. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను console.writeline అనేది ఇస్తున్నా. సో నెక్స్ట్ ఆప్షన్ అనేది అది ఆటోమేటిక్గా మనకి పాపప్ చేసి చూపిస్తుంది కదా. సో దీన్ని ఇంటెలిజెన్స్ అంటారు. అండ్ నెక్స్ట్ నావిగేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ అనదర్ క్లాస్ ఫైల్. ఇట్లా నేను ఒక demo.cs అనేది క్రియేట్ చేశాను కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి నావిగేట్ అవ్వచ్చు. ఇలా దీన్ని నావిగేషన్ అంటారు. నెక్స్ట్ ఫైల్. ఇప్పుడు నేను ఇదే ఫైల్ మీద వర్క్ చేస్తున్నా, ఇక్కడికి స్విచ్ అవుతున్నా. బట్ నాకు ఇది అనేది మెయిన్ ఫైల్, సో దీన్ని పిన్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చేంజ్ అని, ఫాంట్ సైజ్ అని, ఇలా కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సెషన్ విల్ బి ఆన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్, C# data types, comments, coding standards. Thanks for the session. If you have any queries, please reach me out in the comment section. Thank you.